చచ్చిందో లేదో తేల్చేస్తా. బిడ్డయ్యా చచ్చినట్టుగా గావు కాకేస్తున్నావు. నేను గౌరీకి ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ తీస్తున్నానేంటి? కొంపదీసి విషయం తెలిసిపోయిందా ఏంటి? గుడ్ మార్నింగ్. కూర్చోండి కలెక్టర్ గారు, కూర్చోండి. ఈ రోజు నా పుట్టినరోజు. పుట్టినరోజు అంట. హ్యాపీ బర్త్డే టు యు. ఎందుకు పెట్టిస్తున్నావు? మీకు స్వీట్స్ పెట్టడానికి. మా ముగ్గురికి షుగరు స్వీట్ పడదు. ముగ్గురికి ఒకే రకం వ్యాధి అన్నమాట. ఒక్క స్వీట్ తింటే కొంపలేమంటూ పోలే. స్వీట్ ప్యాకెట్ తీయద్దు. ఏ తీసేది పేలిపోతుందయ్యా. మాతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు. స్వీట్ ప్యాకెట్ పేలటం ఏంటండి? అందులో వాళ్ళు బాంబు పెట్టారు. దాన్ని నా చేతులతో నేనే మీ గౌరికి ఇచ్చాను. అది పేలక ముందే నిజం తెలుసుకుని నువ్వు మా మీదకి వచ్చావు. మీకు చావంటే అంత భయమా? మీకు ప్రాణాలంటే అంత తీపే? మరి ఎందుకు పంపారా స్వీట్ ప్యాకెట్స్ లో బాంబు పెట్టి? మీ దుర్మార్గానికి నా మరదల గౌరి బలిగిపోయింది. మీకంటే రాబందులు నయంరా. అవి చచ్చిన శవాన్ని పీక్కుతుంటాయి. కానీ మీరు బతికున్న పౌర హక్కుని పీక్కుతుంటున్నారు. కొందరు సర్పంచులు ఊళ్లను, చైర్మన్లు మున్సిపాలిటీలను, మేయర్లు సిటీలను, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను, ఎంపీలు దేశాన్ని దోచుకుతుంటున్నారు. ఏం చేసుకుంటారా? కోట్లకు కోట్లు సంపాదించి మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట. దానికి కావలసింది 2 పూటలా తిండి. కానీ మీరు మీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు కావలసిందంతా సంపాదించి దాన్ని దాచిపెట్టుకోవడానికి ఈ దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచిపెట్టుకుంటున్నారు. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది 6 అడుగుల నేల, గుప్పిడు బూడిద. ఈ ప్రపంచం నాదే అన్న అలెగ్జాండర్ పోయాడు. నేనే ఈ విశ్వానికంతటికి మహారాజును అన్న హిట్లర్ ఎలా చచ్చాడో కూడా ఈ ప్రపంచానికి తెలియదు. రేపు మీ జీవితాలు కూడా అలాగే ముగిసిపోతాయి. ఆ రోజున మినిస్టర్ని కలవడానికి ప్రోటోకాల్ కావాలన్నారు. ఈ రోజున మినిస్టర్తో పాటు మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ అక్కర్లేదు. పోలీస్ కాల్ చాలు. లుక్ దేర్.